heartful welcome to the respected HMs and respected teachers of UPS Kachapur and UPS Venkatapalli. On behalf of respected HMs and respected teachers and school students, JPHS Kachapur, a grand welcome to the students UPS Kachapur and UPS Venkatapalli. On behalf of respected HMs and all the లంచ్ తర్వాత వెళ్ళుకున్నాను. ఓకే, ఈ లంచ్ చేసిన తర్వాత మీ అశ్వరాజ్ సార్ ఒక పాట ఉంటుంది కంపల్సరీగా, కిరణ్ ఒక స్పీచ్ ఉంటుంది, తర్వాత మా స్కూల్ ఎవరైనా ఉంటే మీరు ఎవరైనా సింగర్స్ ఉంటే తర్వాత తిన్న తర్వాత ఒక 1 hour ప్రోగ్రామ్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. రైట్? ఓకే, ఇప్పుడు సార్ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Here in our school, for 8th and 9th, 10th classes, we are teaching through these audio visual, using these TVs. Okay, how are the TVs? Children, please respond. Kachapur and Venkatapalli students. We can see, we can listen to the lessons on this screen. Okay, if you join in your 8th and 9th classes in this school, you can listen to these kind of lessons on these kind of screens. Okay, this is the program in which you can you can mingle with the students of Venkatapur and you know the best practices and many other things. Okay, sir, now ఏదైనా లెసన్ చెప్పేటప్పుడు ఏం చేస్తాం, పాయింట్స్ రాస్తాం కదా బోర్డు మీద. అంతా మనం యూజ్ చేసేది చార్ట్ పీస్ ఉండే, మనం చార్ట్ పీస్ యూజ్ చేస్తూ మన ఇట్లా బోర్డు మీద రాస్తాం. దీన్ని ఇక్కడ యూజ్ చేసి ఏం చేస్తాం, ఇట్లా పెన్ అని ఉంటుంది, పెన్ సెలెక్ట్ చేసుకోవాలి. పెన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఏంటిది ట్విన్నింగ్ స్కూల్స్ ప్రోగ్రామ్ అనేది. ఈ ట్విన్నింగ్ స్కూల్స్ ప్రోగ్రాంలో మనం బాగా చెప్పుకుంటున్నాం. సో ఇట్లా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ సంబంధించిన పాయింట్స్ ఈ విధంగా రాసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ టాపిక్ సంబంధించిన ఏదైనా ఒక ఇమేజ్ కావాలనుకోండి, ఏదైనా ఒక ఇమేజ్ కావాలి, ఆ ఇమేజ్ మనకి ఇలా రావాలి అంటే ఏం చేస్తామంటే సార్ కూర్చోండి అన్నారు అందరూ. ఇంపార్టెంట్గా ఇంపోర్ట్ ఇమేజ్ డౌన్లోడ్స్. డౌన్లోడ్స్ ఏం లేదు ఇక్కడ. ఇట్లా వస్తుంది ఇమేజ్. మనం ఏదైనా ఒక పాఠానికి సంబంధించిన ఇమేజ్ కానీ పేపర్ కానీ ఇట్లా ఓపెన్ చేసుకొని ఇట్లా జూమ్ చేసుకుంటే ఈ ఇన్పుట్లో
ఇది మాక్ ఎలక్షన్ రా. మాక్ ఎలక్షన్ అంటే తెలుసు కదా, అంటే ఎలక్షన్స్ అనే ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం మా స్కూల్లో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఈ మాక్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఏమేమి క్యారెక్టర్స్ ఉంటాయి చూద్దాం. ఇదేంటిది బిఎస్ నంబర్ 25 మనం ఇక్కడ ఏ సెంటర్లో అయితే ఓటేస్తామో అట్లా ఉంది. కంటెస్టెంట్స్ ఎవరు కంటెస్టెంట్స్ అంటే పోటీ చేస్తుంది. వీళ్ళు ఓటర్స్ ఓటేయడానికి వచ్చినారు. ఇది ఏ కలర్ ఉందా? వైట్ కలర్ వేస్తే ఓకే. కలర్లెస్ ఉందా? దీన్ని పొటాషియం పర్మాంగనేట్ అంటాం. ఏమంట? పింక్ కలర్లో ఉంటుంది. ఓకేనా? ఇదో చూడండి. ఇండికేటర్ ఇప్పుడు మనం తీసుకున్నది సోడియం హైడ్రాక్సైడ్. ఇది సోడియం హైడ్రాక్సైడ్. ఇది బేస్. ఇది ఒకటి లిట్మస్ ఇండికేటర్. ఇది బేస్ కాదా టెస్ట్ చేయడం కోసము మనం ఇది ఏ కలర్లో ఉందా? ఏ కలర్లో ఉంది? కలర్ లెస్సే. ఈ కలర్ లెస్ ఇందులో వస్తే ఏ కలర్ వస్తుందో చూద్దాం. సో ఈ కలర్ లెస్ది ఇందులో పోసినాం కాబట్టి పింక్ కలర్ వచ్చింది. పింక్ కలర్ వస్తే ఇది ఏంటన్నట్టు బేస్ అన్నట్టు. ఏమన్నట్టు? బేస్. అది నేర్చుకుంటూ ఉంటాం కలర్స్ని బట్టి. ప్లస్ ఇంకా రియాక్షన్స్, ఇంతకుముందు ఎల్లో కలర్ ఉంది, అదొక రియాక్షన్. ఇట్లాంటి రియాక్షన్స్ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటాం. ఇదంతా ల్యాబ్